వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు వీడియోలో స్టాక్ గురించి చూద్దాము. మనం ప్రీవియస్లో టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ చూసాం కదా, అందులో లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో స్టాక్ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకున్నాం కదా. మనం ఇప్పుడు కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్లో స్టాక్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ ఏంటి, స్టాక్ డెఫినేషన్ చూద్దాము. స్టాక్ అంటే ఏంటి అసలు? మనం ఇప్పుడు వరకే చెప్పుకున్నాం. స్టాక్ అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఎలిమెంట్స్, స్టాక్లో ఎలిమెంట్స్ లీనియర్గా స్టోర్ అవుతాయి, అంటే ఒకదాని తర్వాత ఒకటి స్టోర్ అవుతాయి. ఎలా? దానికి రూల్ ఏంటి? ఇన్ విచ్ ఇన్సర్షన్స్ అండ్ డిలీషన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ పెర్ఫార్మ్ ఫ్రమ్ ఓన్లీ వన్ ఎండ్, దట్ ఈస్ కాల్డ్ టాప్. అంటే స్టాక్ అంటే ఏంటి? లీనియర్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే ఒకదాని తర్వాత ఒకటి కలెక్ట్ అయిన ఎలిమెంట్స్ని స్టాక్ అంటారు. అందులో కూడా ఎలిమెంట్స్ ఆ స్టాక్లో ఇన్సర్షన్ చేయాలన్నా డిలీషన్ చేయాలన్నా ఒక ఎండ్ నుంచి మాత్రమే పాసిబుల్ అవుతుంది, దాన్ని టాప్ అంటారు. సో ఇప్పుడు ఒక స్ట్రక్చర్ చూస్తే, స్ట్రక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది స్టాక్ అంటే ఏంటో. ఇది స్టాక్. చూసారా, లీనియర్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఒకదాని తర్వాత ఒకటి ఎలిమెంట్ కలెక్ట్ అయినాయి. మనం ఇదివరకు ఆల్రెడీ వీడియోలో చెప్పుకున్నాం. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్కి లాస్ట్ ఎలిమెంట్కి తప్ప రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్కి ఒక ప్రెడిసెసరు, ఒక సక్సెసరు, అంటే ఒక ముందు ఎలిమెంట్ ఒక తర్వాత ఎలిమెంట్ ఉంటే దాన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటారు. ఈ స్టాక్ అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్. ఎలిమెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి స్టోర్ అయ్యే టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చరు. అందులో ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా, స్టాక్లోకి ఇన్సర్ట్ చేయాలన్నా స్టాక్ నుంచి డిలీట్ చేయాలన్నా ఒక ఎండ్ ఆఫ్ ద స్టాక్ నుంచి మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఆ ఎండ్ని టాప్ అంటారు. ఇది టాప్. ఈ ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడానికి కానీ డిలీట్ చేయడానికి కానీ స్టాక్ అనేది లిఫో ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. లిఫో ప్రిన్సిపల్ అంటే ఏంటంటే, లిఫో అంటే ఏంటంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఏంటి? లాస్ట్ ఇన్ ఏదైతే చివరిగా వెళ్ళి ఇన్సర్ట్ చేసామో అదే ఫస్ట్ అవుట్, అదే ఫస్ట్ బయటకు వస్తుంది. అది స్టాక్ ఫాలో అయ్యే ప్రిన్సిపల్. అంటే మనం లాస్ట్గా ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ని ఫస్ట్ రిమూవ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ వచ్చి ఇక్కడ, సెకండ్ ఎలిమెంట్ వచ్చి ఇక్కడ, థర్డ్ ఎలిమెంట్ ఇక్కడ వచ్చి, లాస్ట్ ఎలిమెంట్ వచ్చి ఇక్కడ స్టోర్ అయిందనుకోండి. మనం ఫస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాను స్టాక్లో అంటే కుదరదు. ఎందుకు కుదరదు? స్టాక్ అనేది లిఫో ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. లిఫో అంటే ఏంటి? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏదైతే ఎలిమెంట్ లాస్ట్ ఇన్సర్ట్ చేసామో, లేకపోతే ఏదైతే ఎలిమెంట్ స్టాక్ టాప్లో ఉంటుందో అది మాత్రమే రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇన్సర్షన్స్ కానీ డిలీషన్స్ కానీ ఒక్క ఎండ్ నుంచి మాత్రమే పాసిబుల్ అవుతుంది, అదే టాప్. సో అందుకనే ఒక ఎండ్ నుంచే పాసిబుల్ అవుతుంది కాబట్టే ఏదైతే ఎలిమెంట్ లాస్ట్ ఇన్సర్ట్ అవుతుందో అదే మనం ఫస్ట్ డిలీట్ చేయగలం. ఫస్ట్ ఎలిమెంటే వచ్చి ఇక్కడ ఉంటుంది, దీన్ని ఫస్ట్ డిలీట్ చేయడం అంటే కుదరదు. స్టాక్లో ఈ ఎలిమెంట్ని డిలీట్ చేయాలంటే దీని ముందున్న ఎలిమెంట్స్ అన్నిటిని డిలీట్ చేస్తేనే అప్పుడు ఈ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది. అదే లిఫో ప్రిన్సిపల్. ఇప్పుడు పుష్ ఆపరేషన్ అంటే ఏంటో చూద్దాం. స్టాక్ రిలేటెడ్ మెయిన్గా 2 ఆపరేషన్స్ ఉంటాయి, పుష్, పాప్. పుష్ అంటే ఏంటంటే ఇన్సర్టింగ్ ఎలిమెంట్ ఇంటూ ద స్టాక్లోకి ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడాన్ని పుష్ ఆపరేషన్ అంటారు. పాప్ అంటే ఏంటి? రిమూవింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద స్టాక్, అంటే స్టాక్లో నుంచి ఎలిమెంట్ని డిలీట్ చేయడాన్ని పాప్ అంటారు. అంటే కొత్త ఎలిమెంట్స్ని స్టాక్లోకి యాడ్ చేసే ఆపరేషన్ ఏమో పుష్ అంటారు. ఆల్రెడీ ఉన్న స్టాక్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేసే ఆపరేషన్ ఏమో పాప్ అంటారు. ఎప్పుడు కూడా ఇనీషియల్గా ఈ స్టాక్ టాప్ అనేది ఎప్పుడు కూడా -1 పొజిషన్లో ఉంటుంది. ఇప్పుడు టాప్ -1 ఉందంటే అర్థం ఏంటంటే స్టాక్ ఎంటీగా ఉంది, స్టాక్లో ఏ ఎలిమెంట్స్ లేవు అని అర్థం.
సపోజ్ ఈ మనం ఇప్పుడు పుష్ ఆపరేషన్ అప్లై చేయాలనుకోండి. అంటే పుష్ అంటే ఏంటి, ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు 20, 30, 40 ఇవన్నీ మనం స్టాక్లోకి ఇన్సర్ట్ చేయాలని అనుకున్నాం అనుకోండి. ఎప్పుడైనా పుష్ ఆపరేషన్ అప్లై చేయాలంటే టాప్ని మనం 1 ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ చేయాలి. సపోజ్ మనం ఇందాక చెప్పాను కదా, టాప్ ఇనీషియల్గా ఎక్కడ ఉంటుంది, -1 పొజిషన్లో ఉంటుంది కదా అని. అంటే టాప్ -1 ఉంది అంటే స్టాక్ ఎంటీగా ఉంది అని అర్థం. సపోజ్ ఇప్పుడు నేను 20 ఇన్సర్ట్ చేయాలి అంటే పుష్ ఆపరేషన్ ఆఫ్ 20ని అప్లై చేయాలి అంటే స్టాక్లోకి 20 ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి అని అనుకోండి. చెప్పాను కదా, ఎప్పుడు స్టాక్లోకి ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలన్నా టాప్ ఒక పొజిషన్ ఇంక్రిమెంట్ చేయాలని. ఇనీషియల్గా టాప్ -1లో ఉంది అంటే నో ఎలిమెంట్స్ ఏమీ లేవు. సో ఇప్పుడు నేను 20 ఇన్సర్ట్ చేయాలంటే టాప్ని ఇంక్రిమెంట్ చేయాలి. -1 ఒక +1 అంటే టాప్ 0లోకి వచ్చిన తర్వాత 20ని ఇన్సర్ట్ చేయాలి. అలాగే 30ని ఇన్సర్ట్ చేయాలన్నా ఇప్పుడు టాప్ ఇక్కడ ఉంది 0లో, టాప్ మళ్ళీ ఒక పొజిషన్ ఇంక్రిమెంట్ చేసి 1కి ఇంక్రిమెంట్ చేసి 0 + 1 = 1 చేసి అప్పుడు 30ని ఇన్సర్ట్ చేయాలి టాప్ ఇక్కడికి. 40ని ఇన్సర్ట్ చేయాలనుకోండి, టాప్ ఎక్కడుంది 1లో ఉంది, 1 + 1 = 2 చేసి అప్పుడు 40ని ఇన్సర్ట్ చేయాలి అంటే టాప్ ఇక్కడ ఉంది. ఇప్పుడు అర్థమైందా? టాప్ ఎప్పుడు కూడా -1 ఉందంటే స్టాక్ ఎంటీగా ఉందని అర్థం. ఎప్పుడైతే పుష్ ఆపరేషన్ అప్లై చేయాలంటే స్టాక్లోకి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలో అప్పుడు మనం టాప్ని ఇంక్రిమెంట్ చేయాలి. అలాగే పాప్ ఆపరేషన్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడం, ఆల్రెడీ స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడం. చూడండి, ఇప్పుడు నేను ఎలిమెంట్స్ని 40, 30, 20 ఎలిమెంట్స్ని స్టాక్లో ఉన్న వాటిని రిమూవ్ చేయాలనుకోండి. ఎప్పుడైనా సరే నేను పాప్ ఆపరేషన్ అప్లై చేయాలంటే టాప్ని డిక్రిమెంట్ చేయాలి. టాప్ మైనస్ పుష్కేమో ఇంక్రిమెంట్ చేయాలి, పాప్కేమో టాప్ని డిక్రిమెంట్ చేయాలి. ఇప్పుడు నేను పాప్ ఆఫ్ 40 చేయాలనుకోండి, 40 ఎలిమెంట్ని రిమూవ్ చేయాలనుకోండి, 40 ఎలిమెంట్ని రిమూవ్ చేసేయండి, టాప్ని డిక్రిమెంట్ చేయండి. టాప్ ప్రీవియస్గా ఎక్కడుంది 2లో ఉంది, సో ఇప్పుడు టాప్ 1 అవుతుంది, టాప్ = 1. అలాగే పాప్ 30 చేయాలనుకోండి, మీరు గమనిస్తున్నారా, ఎప్పుడు నేను టాప్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేస్తున్నా, 40 పైన ఉండగా 30 రిమూవ్ చేయట్లేదు. ఎందుకంటే ఇది స్టాక్లో లిఫో మాత్రమే పాసిబుల్ అవుతుంది, అంటే లాస్ట్ ఎలిమెంట్ని మాత్రమే రిమూవ్ చేయగలము, ఎందుకంటే ఇది లిఫో ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది. ఇప్పుడు నేను 30 రిమూవ్ చేయాలనుకోండి, 30ని రిమూవ్ చేసేసి టాప్ని డిక్రిమెంట్ చేయాలి. టాప్ 1 ఉంది కదా, 1 - 1 0. ఇప్పుడు నేను పాప్ ఆఫ్ 20 చేయాలనుకోండి, 20 రిమూవ్ చేసేయాలి, టాప్ని డిక్రిమెంట్ చేసేయాలి, 0 - 1 -1. ఎప్పుడైతే టాప్ -1 అయిందో స్టాక్ అనేది ఎంటీ అయినట్టు. అంటే మనకి టాప్ వాల్యూ స్టాక్ ఎంటీగా ఉందా లేదా అనేది ఇండికేట్ చేస్తుంది. టాప్ -1 అయితే స్టాక్ ఎంటీగా ఉన్నట్టు. ఇప్పుడు మనం ఒక టూ స్టేట్స్ చూద్దాము, ఓవర్ఫ్లో, అండర్ఫ్లో. ఓవర్ఫ్లో అంటే ఏంటంటే స్టాక్ ఫుల్గా ఉందనుకోండి దాన్ని ఓవర్ఫ్లో అంటారు. స్టాక్ ఎంటీగా ఉందనుకోండి దాన్ని అండర్ఫ్లో కండిషన్ అంటారు. ఓవర్ఫ్లో కండిషన్స్లోనేమో పుష్ ఆపరేషన్ పాసిబుల్ అవ్వదు, అండర్ఫ్లో కండిషన్లోనేమో పాప్ ఆపరేషన్ పాసిబుల్ అవ్వదు. ఓవర్ఫ్లో అంటే ఏంటి, స్టాక్ ఫుల్ అయిపోయింది. స్టాక్ ఫుల్ అయిపోయిందంటే అగైన్ మనం కొత్త పుష్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడం. కొత్తగా ఇంకొక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకోండి, అది పాసిబుల్ కాదు. అలాగే అండర్ఫ్లో అంటే ఏంటి, స్టాక్ ఎంటీ అయిపోయింది స్టాక్లో నుంచి పాప్ ఆపరేషన్ అంటే ఇంకొక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలంటే అది కూడా పాసిబుల్ కాదు. సో ఈ ఓవర్ఫ్లో స్టేట్ అంటేనేమో స్టాక్ ఫుల్ స్టేట్, అండర్ఫ్లో స్టేట్ అంటే స్టాక్ ఎంటీ స్టేట్. స్టాక్ ఫుల్ స్టేట్లో పుష్ ఆపరేషన్ పాసిబుల్ అవ్వదు, స్టాక్ ఎంటీ స్టేట్లో పాప్ ఆపరేషన్ పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు టాప్ వాల్యూ బేస్ చేసుకుని స్టాక్ ఏ స్టేట్లో ఉందో మనం
చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఇది టాప్ వాల్యూ స్టేట్ ఆఫ్ ది స్టాక్. అంటే ఇప్పుడు టాప్ -1 ఉందనుకోండి, స్టాక్ అనేది ఏంటి, ఎంటీగా ఉంది. టాప్ వాల్యూ 0 అనుకోండి, ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది స్టాక్లో. అండ్ టాప్ వాల్యూ n-1 ఉందనుకోండి, స్టాక్ అనేది ఫుల్గా ఉంది. అండ్ టాప్ వాల్యూ n అనుకోండి, ఓవర్ఫ్లో స్టేట్లో ఉంది. ఇంక ఇన్సర్షన్స్ టాప్ వాల్యూ ఎప్పుడైతే n అయిందో ఇన్సర్షన్స్ అనేవి నాట్ పాసిబుల్ అవ్వవు అనమాట. అలాగే అంటే మనం టాప్ వాల్యూ బేస్ చేసుకుని స్టాక్ అనేది ఏ స్టేట్లో ఉందో మనం చెప్పొచ్చు అనమాట. అలాగే ఇప్పుడు స్టాక్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే, స్టాక్ని 2 టైప్స్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకటి ఏరియాస్ యూజ్ చేసుకుని, రెండోది లింక్డ్ లిస్ట్ యూజ్ చేసుకుని. ఏరియాస్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటే, స్టాక్ని ఒక ఎరే లాగా ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే సింపుల్గా ఒక స్టాక్ని ఒక ఎరే లాగా డిక్లేర్ చేస్తారు ఆఫ్ రిక్వైర్డ్ సైజ్. ఇప్పుడు నాకు 10 ఎలిమెంట్స్ స్టోర్ చేయడానికి స్టాక్ కావాలనుకోండి, సో సింపుల్గా ఇంట్ s ఆఫ్ 10. సో ఎస్ అనేది ఇంటీజర్, స్టాక్ సైజ్ 10, అంటే సింపుల్గా ఒక ఎరే లాగా డిక్లేర్ చేస్తాము. అలాగే లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటంటే, లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్లో స్టాక్ని అంటే ఇప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్లో స్టాక్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఎరే ఇంప్లిమెంటేషన్. అదే లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్లో స్టాక్ని కలెక్షన్ ఆఫ్ నోడ్స్ లాగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇలా లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్ని మనం తర్వాత చూద్దాము. ఇంక లింక్డ్ లిస్ట్లో స్టాక్ని కలెక్షన్ ఆఫ్ నోడ్స్ లాగా ఇంప్లిమెంట్ చేస్తామంటే, ఇప్పుడు మనం లింక్డ్ లిస్ట్ ద్వారా స్టాక్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ నోడ్స్ క్రియేట్ చేయాలి స్ట్రక్చర్ యూస్ చేసుకుని. స్ట్రక్ట్ నోడ్లో 2 పార్ట్స్ ఉంటాయి. డేటా ఇంటీజర్ పార్ట్, ఒకటేమో డేటాని స్టోర్ చేస్తుంది ఒక పార్ట్, ఇంకో పార్ట్ ఏమో అడ్రస్ స్టోర్ చేస్తుంది నోడ్లో. సో ఆ 2 పార్ట్ని మనం స్ట్రక్చర్ యూజ్ చేసి క్రియేట్ చేసుకోవాలి. మీకు సి లాంగ్వేజ్ ఐడియా ఉంటే ఇది ఎలా క్రియేట్ చేస్తాం అర్థమవుతుంది. ఇంటి డేటా స్ట్రక్ట్ నోడ్ స్టార్ నెక్స్ట్ టాప్ పాయింటర్ క్రియేట్ చేస్తాం. అంటే డేటా పార్ట్, అడ్రస్ పార్ట్ క్రియేట్ చేసాము. సో స్టాక్ని మనం లింక్డ్ లిస్ట్ లాగా ఇంప్లిమెంట్ చేయాలంటే ఇలా నోడ్స్ క్రియేట్ చేసుకుని ఆ నోడ్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాం. నెక్స్ట్ లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను చెప్తాను, ఇది ప్రోగ్రామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్స్ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఎక్స్ప్రెషన్ హ్యాండ్లింగ్స్లో. అంటే ఏంటి, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ ఆపరెంట్స్ ప్లస్ ఆపరేటర్స్. ఇప్పుడు ఆపరేటర్ ప్లేస్ బేస్ చేసుకుని ఎక్స్ప్రెషన్స్ అనేవి 3 టైప్స్గా డివైడ్ అవుతాయి. ప్రీఫిక్స్, ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్. అంటే ఇప్పుడు ఆపరేటర్ అనేది ముందుందనుకోండి, దాన్ని ప్రీఫిక్స్ అంటారు. ఆపరేటర్ మధ్యలో ఉంటే దాన్ని ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఆపరేటర్ తర్వాత ఉంటే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఇలా 3 టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఈ ఎక్స్ప్రెషన్ హ్యాండ్లింగ్కి స్టాక్ యూజ్ చేస్తారు. అంటే ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్, ఇన్ఫిక్స్ టు ప్రీఫిక్స్. అంటే ఒక ఎక్స్ప్రెషన్ టైప్ని ఇంకో ఎక్స్ప్రెషన్ టైప్గా కన్వర్ట్ చేయడానికి స్టాక్ యూజ్ చేస్తారు. అలాగే ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఏదైనా ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి, దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి స్టాక్ యూజ్ చేస్తారు. అంటే పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్, ప్రీఫిక్స్ ఎవాల్యుయేషన్, ఇలా ఎక్స్ప్రెషన్స్ ఎవాల్యుయేట్ చేయడానికి కూడా స్టాక్ యూజ్ చేస్తారు. ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్లికేషన్. సెకండ్ వచ్చేసి ఫంక్షన్ కాలింగ్ అండ్ రిటర్న్. ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ ఉందనుకోండి,
ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రాంలో ఏదో ఫంక్షన్ కాల్ చేసాము. ఈ ఫంక్షన్ కాల్ చేస్తే ఎగ్జిక్యూషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేస్తే మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఈ ఫంక్షన్ దగ్గరికి, డెఫినిషన్ దగ్గరికి జంప్ అయ్యి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ ఈ ఫంక్షన్ నెక్స్ట్ లైన్కి రావాలి కదా ఎగ్జిక్యూషను. అంటే ఇప్పుడు ఇలా ఫంక్షన్ కాలింగ్లో ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ అయిందో ఆ డేటాని స్టోర్ చేయడానికి స్టాక్ యూస్ చేస్తారు. ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్కి రిటర్న్ అవ్వడానికి ఆ స్టాక్లో ఉన్న వాల్యూస్ బేస్ చేసుకుని రిటర్న్ అవుతుంది. అలా ఫంక్షన్ కాలింగ్ అండ్ రిటర్న్ కూడా స్టాక్ యూస్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ అప్లికేషన్ వచ్చేసి బ్యాక్ ట్రాకింగ్. ఇప్పుడు ఏదైనా గ్రాఫిక్స్కి రిలేటెడ్ అప్లికేషన్స్ బిఎఫ్ఎస్ కానీ అలాంటి ఏదైనా అప్లై చేస్తున్నప్పుడు మనం ఏదో ఒక గ్రాఫ్స్లో నోట్స్ ఉంటాయి కదా, ఏదో ఒక సపోజ్ ఏబి సిడి ఇలా నోట్స్ ఉంటాయి కదా. సో ఏదో ఒక నోడ్ దగ్గర స్టార్ట్ చేసుకుంటాం. ఆ స్టార్ట్ చేసిన తర్వాత ఆ నోడ్ కింద నోట్స్ అన్నిటిని ప్రాసెస్ చేస్తాము. మళ్ళీ అగైన్ ఆ ప్రీవియస్ పేరెంట్ నోడ్ దగ్గరికి వెళ్ళాలి. అలా మనం బ్యాక్ స్టేట్కి ఎప్పుడైతే వెళ్ళాలి అని అనుకుంటామో అప్పుడు ఆ బ్యాక్ స్టేట్ రిజల్ట్ అన్నీ మనకి స్టాక్లో స్టోర్ అయి ఉంటాయి. ఎప్పుడైతే బ్యాక్ ట్రాకింగ్ అవసరం అవుతుందో అలాంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి మనం స్టాక్ యాప్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇవన్నీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇంప్లిమెంటేషన్ వచ్చేసి ఎరేస్ లింక్ లిస్ట్లో ఇంప్లిమెంట్ చేస్తాం. అప్లికేషన్స్ ఏమో ఎక్స్ప్రెషన్ హ్యాండ్లింగ్, ఫంక్షన్ కాలింగ్ అండ్ రిటర్న్, బ్యాక్ ట్రాకింగ్, అండ్ దెన్ టాప్ వాల్యూ యూజ్ చేసుకుని స్టాక్ ఏ స్టేట్లో ఉందో చెప్పడం, పుష్, పాప్, ఓవర్ఫ్లో, అండర్ఫ్లో, స్టాక్ డెఫినిషన్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్టాక్. ఇవి స్టాక్ రిలేటెడ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ కాన్సెప్ట్ చూద్దాం. మీకు కనుక ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.